సోనియాపు వేధింపులు భరించలేక మరో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల కేంద్రానికి చెందిన నిమ్మలబోయిన సందీప్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగి లోన్ యాప్ ఏజెంట్ల బాధలు భరించలేక హైదరాబాద్లోని ఆల్వాల్ రూమ్లో ఫ్యాన్కు ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సందీప్ క్రెడిట్ కార్డు ద్వారా అవసరానికి మించి డబ్బులు తీసుకుని స్టాక్ మార్కెట్లో పెట్టడంతో వరుసగా నష్టాలు రావడంతో తీవ్ర మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డట్టుగా కుటుంబ సభ్యులు తెలిపారు. సందీప్కు గత 5 నెలల క్రితం వివాహం జరిగిందని, లోన్ యాప్స్ సంస్థపై రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని మృతున్న కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. బాగా అప్పుల ప్రెజర్ వల్ల తట్టుకోలేక సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది. ఈ యాప్స్ బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో అవి బాగా టార్చర్ చేశారు. ఫోన్లలో కానీ ఫోన్స్ చేయడము, వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడము, వాడిని హర్రర్గా టార్చర్ చేయడము బాగా చేశారు సార్. బాగా ఇబ్బందుల పాలు చేసి మా అన్నను సూసైడ్ చేసుకునే పరిస్థితికి తెచ్చారు. మాకు ఇంకే ఆధారం లేదు సార్. మా తమ్మునికి జాబ్ లేదు. మమ్మల్ని బతికేందుకు మాకు మా నాన్న మెంటల్గా డిస్టర్బ్ అయిపోయిండు. మాకు చేయడానికి ఇప్పుడు ఎవరు దిక్కులేరు. కావున గవర్నమెంట్ ఏమన్నా మాకు హెల్ప్ చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. అప్పుల విషయంలో ఇప్పుడు మీ అన్నయ్య మీతో కుటుంబంతో చర్చించేవాడు? ఎప్పుడు మాకు అప్పుల విషయం ఏం చెప్పలేడు సార్. మాకు ఇంటి దగ్గర కూడా కొద్దిగా అప్పు ఉంది సార్. ఈ టార్చర్ మా అమ్మ తట్టుకోలేకపోతుంది. ఇంట్లో అమ్మ పెద్ద దిక్కు ఒకతే, అమ్మకి అన్నీ తెలుసు అని ఎందుకు టెన్షన్ పెట్టాలని చెప్పేసి వాడి ప్రాబ్లమ్స్ ఏమి మాకు చెప్పలేడు సార్. ఆ రోజు ముందు రోజు ఫోన్ చేసి జాగ్రత్త అని చెప్పిండు సార్. అందరితో మాట్లాడిండు, మా అందరితోటి బాగానే మాట్లాడిండు. అసలు ఇట్లా చేసుకుంటాడు అనుకోలే. ఆ తర్వాత 2 అవర్స్ లోపు ఏ ఫోన్లు వచ్చినాయో యాప్ల నుండి ఫోన్లు వచ్చినాయి సార్. ఆ 2 గంటల లోపు వాడిని బాగా టార్చర్గా మెంటల్గా డిస్టర్బ్ చేసి వానికి ఇంకా ఆ పరిస్థితి తీసుకొచ్చారు సార్. మన క్రెడిట్ కార్డుల ద్వారా డబ్బులు తీసుకొని షేర్ మార్కెట్లో పెట్టడం వలన ఈ డబ్బులన్నీ అందులో లాస్ అయ్యి లోన్ యాప్ వాళ్ళు కానీ ఇంటికి వచ్చి చాలా విపరీతమైన ఇబ్బందులు పెట్టారు. మళ్ళీ ఫైనాన్షియల్గా ఇబ్బంది పడి ఈ లోన్ యాప్ వాళ్ళు మళ్ళీ క్రెడిట్ కార్డులు సైబర్ నేరగాళ్ళు చాలామంది ఇంటికి వచ్చి ఇబ్బంది పెట్టి వాళ్ళకు సందీప్ ఎవరు చెప్పుకోలేని పరిస్థితుల్లో సూసైడ్ చేసుకుని చనిపోవడం చాలా బాధాకరం. మా ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా చెప్పుకుంటే ఏదైనా మేము సొల్యూషన్ ఇచ్చేవాళ్ళం కావచ్చు. ఈ మధ్య సందీప్ పెళ్ళి అయింది కదా, గత 5 నెలలు అవుతుంది. ఈ ఫ్యామిలీలో సందీపే వ్యక్తి పెద్ద మంచి చేస్తుండే. ఎందుకంటే సందీప్ వాళ్ళ ఫ్యామిలీ చాలా